ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ హక్కులకు చంద్రబాబు మరణ శాసనం రాశారని ఆరోపించారు. రాయలసీమపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు రేవంత్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. స్వయాన రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ నేను నిలుపుదల చేయించాను. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపాను. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నిలుపుదల అయిందో లేదో మీరు చూసుకోండి అన్నటువంటి మాట మాట్లాడాడు అని అంటే ఆన్ రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎంత దురదృష్టకరం అండి. ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? స్వయాన చంద్రబాబు నాయుడు గారు తన చేతితో రాయలసీమకు మరణ శాసనం రాశాడు. చంద్రబాబు నాయుడు లాలూచి రాజకీయాలకు చంద్రబాబు అనేటువంటిది ఆనవాయితీ, చంద్రబాబుకు అలవాటు. అందులో భాగంగానే ఈరోజు రాయలసీమ, నెల్లూరు ఆ ప్రాంత రైతులకి ద్రోహం తలపెట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక పద్ధతి ప్రకారం అటకెక్కించి ఈరోజు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడి ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా చంద్రబాబు చేత తాకట్టు పెట్టించాను. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనం నాకు ముఖ్యమని చెప్పి నేను ఇన్ కెమెరా మీటింగ్స్తో మాట్లాడాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పలేకపోతున్నాను అని అన్నాడు అని అంటేనే చంద్రబాబు అనేటువంటి వాడు రైతు ద్రోహి అని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్పాం. ఈరోజు అది స్పష్టమైంది. నేను చంద్రబాబు నాయుడు గారితో నేను పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ రూమ్లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే అది పెద్ద వార్త అయితే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కనపడదు, ఎక్కడ కనపడదు. ఎందుకంటే కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలు కూడా. నేను సూటిగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల చూపించే దుర్మార్గమైన ఆలోచనకు ఒక విధంగా చెప్పాల్సి వస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడం అంటే, లేక రేవంత్ రెడ్డి గారికి లొంగిపోవడం అంటే అది రాయలసీమకు మరణ శాసనం. అది ఈ భారతదేశంలో ఎక్కడైనా నీటి అవసరం ఎక్కువగా ఉంది అంటే అది కేవలం రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రోజున అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు, మేము రహస్యంగా ప్రైవేటుగా మాట్లాడుకున్నప్పుడు నేను అడిగాను దాన్ని ఆపేయమని, ఆపేశారు, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి కావాలంటే పోయి చూసిరాంటి పనులు ఆగిపోయి ఉంటాయని అతను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్పాలా? తెలంగాణ వాళ్ళు శ్రీశైలం ఎడమగట్టు పవర్ జనరేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని చూస్తే భయపడి ఎక్కడ ఓటుకు నోటు కేసు బయట పెడతారో అనేటువంటి ఒక భయంతో ఆ రోజు రాయలసీమ హక్కులనైతేనేమి, రాయలసీమ వాసుల తాగునీటి అవసరానికి అన్నిటిని కూడా పణంగా పెట్టడం జరిగింది. మామూలుగా అయితే 854 అడుగులు మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినాడు. అది కూడా మెయింటైన్ చేయకుండా 798 అడుగుల వరకు నీళ్లు తోడుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా, ఇంత నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడడం అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించాలా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఏమాత్రం కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మొహం పెట్టుకొని సమాధానం చెప్తారో ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీరు రేవంత్ రెడ్డి గారిది తప్పైతే, రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తే మీరు రుజువు చేయండి. ఏమాత్రం నైతికత ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.